అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొట్టి చంపామంటున్నాము కదా, ప్రూఫ్ చేయమని చెప్పండి, మాకు శిక్ష చేయించమని. ఎలా చనిపోయింది తనకి హెల్త్ బాగాలేక చనిపోయింది. హార్ట్ అటాక్ లాగా అనిపించింది, చెస్ట్ పెయిన్ అనిపించింది. మరి తన ఒంటి నిండా గాయాలు ఉన్నాయి కదా మొత్తము. తెలియదు, ఇప్పుడు మేము వీళ్ళు చూపిస్తుంటే మాకు తెలుస్తుంది, కానీ అంటుంటే చెప్తుంటే వింటున్నాం, కానీ మాకైతే తెలియదు. ఇది విన్నారా? మలక్పేటలో శిరీష అనుమానాస్పద మృతిపై ఆమె భర్త సోదరి చెప్పిన విషయాలు మేము చంపలేదు, చంపినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా రెడీ అంటూ శిరీష ఆడపడుచు ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. ఈమె మాట్లాడింది విన్న తర్వాత ఎవరైనా వీళ్లు హత్య చేశారని అనుకుంటారా? అస్సలు అనుకోరు. అంతలా నటించారు మరి ఈ ఆస్కార్ నటులు. కానీ పోలీసుల విచారణలో శిరీషది హత్య అని తేలింది. ఇంటి కోడలిని పొట్టన పెట్టుకుందే కాకుండా ఏమీ ఎరగనట్టు, తమకేమీ సంబంధం లేనట్లు మాట్లాడిన ఆమె తీరును చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. మలక్పేట జమున టవర్స్ లో ఉంటున్న సింగం శిరీష సోమవారం తెల్లవారుజామున అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన భార్య గుండెపోటుతో చనిపోయిందంటూ డ్రామా నడిపిన భర్త చివరికి శవాన్ని కూడా మాయం చేసే ప్రయత్నం చేశారు. కానీ శిరీష కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు మరో మలుపు తిరిగింది. శిరీష మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు ఆమెకు మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్లు నిర్ధారించారు. ముందు నుంచి శిరీష మృతిపై ఆర్టీవీ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసింది. శిరీష గుండెపోటుతో చనిపోతే ఒంటిపై గాయాలెలా వచ్చాయి? శిరీష బంధువులు రాకముందే డెడ్ బాడీని ఎందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటూ పదే పదే ప్రశ్నించింది. అయితే శిరీష భర్తకు మా క్రైమ్ రిపోర్టర్ ఎన్ని ప్రశ్నలు వేసినా అతను తడబడడం, అతనికి బదులు ఆమె సోదరి కవర్ చేస్తుండడం ఆర్టీవీ అనుమానాన్ని మరింత బలపరిచింది. పైగా చంపామని నిరూపించండి అంటూ అక్క తమ్ముళ్లు ఏకంగా సవాల్ విసిరారు. సభ్యులందరూ కూడా మీరు మర్డర్ చేశారు, అనేక సార్లు వేధింపులకు గురి చేశారు, కొట్టి చంపారని చెప్తున్నారు. అసలు మీకు శిరీషకి ఏంటి ఘర్షణ చోటు చేసుకుందా? తను ఎలా చనిపోయింది? అది మేము మాట్లాడదాం మేడం. నేను కొట్టి చంపిన అనేది రిపోర్ట్లో వస్తుంది, దానికి క్లియర్ అవుతుంది. మీరేం చెప్తారు? అంటే ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు, నిజాలేంటో అది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మీరేం చెప్తారు? అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శిరీషని. ప్రేమ పెళ్లి అన్నది ఎవరు? ప్రేమ వాళ్ళు వచ్చారా ప్రేమ పెళ్లికి? ప్రేమ పెళ్లి కాదు, ప్రేమ పెళ్లిని ఎలా అంటారు? కొట్టి చంపామంటున్నాము కదా, ప్రూఫ్ చేయమని చెప్పండి, మాకు శిక్ష చేయించమని. మీరేం చెప్తారు? మీ భార్య చావుకి మీరే కారణం అంటున్నారు, ఏం చెప్తారు? అసలు మీరు బాగానే ఉంటుండేనా? మీరు మధ్యానికి ఆరోపణలు నింపుతున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెజర్ వల్లనే అమ్మాయి చనిపోయిందని మేము అనుకుంటున్నాం. అందుకే కాల్ లిస్ట్, మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్, కాల్ లిస్ట్ అన్ని వస్తే తెలుస్తుంది. వాళ్ళ ఇంటి ఫైనాన్స్ పరంగా ఏమన్నా ప్రెజర్ అని ఏమన్నా టెన్త్ గురై చనిపోయిందేమో అని నాకు డౌట్. అమ్మాయి కాల్ లిస్ట్ కూడా తీసి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నది మొత్తం తేలితే కన్నా ఒక కన్ఫ్యూజ్ వస్తుంది మేడం. అంటే మీరు బాగుంటుండేనా? మీరు ఇద్దరు దాంపత్య జీవితం బాగుండేది? అసలు నేను అట్లా వాళ్ళని ఇంటి పక్కన జమున టవర్స్ లో కూడా చూసుకుని నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా చూసుకుని అట్లా చేసుకుని. మీరు మద్యం దాగి ఎప్పుడు తనని కొట్టడం కానీ వేధింపులకు గురి చేశారా? ఇంకా అట్లా ఉంటే కొడితే మేడం ఈ రోజుకి నా మీద ఒకవేళ మా చుట్టుపక్కల ఏదో ఒక ప్లేస్ లో ఒక రోజన్నా ఉండేది కదా. కుటుంబ సభ్యులు మాత్రం ఇదంతా ప్రీ ప్లాన్ మర్డర్ అని అంటున్నారు. కుటుంబ సభ్యులు మొత్తం కూడా ప్రీ ప్లాన్గా, అందుకే పాపని శ్రీశైలంలో పెట్టారు, ప్రీ ప్లాన్గా ఇతను కావాలనే కక్షపూర్వకంగా మర్డర్ చేశారని అంటున్నాను. ఓపెన్ ఛాలెంజ్ నిరూపించండి. ఓపెన్ ఛాలెంజ్ వదిలేసేనా? పాప ఎన్నోసార్లు ఊరు వెళ్తుంటుంది, ఆమె కొడుతుంది. అమ్మాయి బతికలేదు, అమ్మాయికి తెలుసు, శిక్ష చేయండి అంటున్నారు. ఓపెన్ ఛాలెంజ్ మాది తప్పుండి మేము ఇది చేసిన వాళ్ళం అయితే హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో చిన్న కూతురు శిరీషను ఓ ప్రొఫెసర్ దత్తత తీసుకున్నారు. 2016లో నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. తమకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడంతో ప్రొఫెసర్ కుటుంబం ఆమెను దూరంగా ఉంచారు. 2019లో వినయ్ శిరీష దంపతులకు పాప పుట్టింది. అయితే పెళ్లైన ఏడాది నుంచి తన చెల్లిపై అనుమానంతో వినయ్ వేధింపులకు గురిచేశాడని శిరీష సోదరులు చెబుతున్నారు. భర్త పెట్టే బాధలన్నీ ఫోన్ చేసి మరీ చెప్పి ఏడ్చేదన్నారు. ఆయనకి అనుమానం ఎక్కువ ఆవిడ మీద, తాగుతాడు, టార్చర్ బాగా పెడతారు. ఆ అమ్మాయి చెప్పుకోలేని కూడా కొన్ని నాకు సరిగ్గా చెప్పలేదు, కానీ రోజు తాగొస్తాం నిజమే, ఆమెకి టార్చర్ పెడతాం కూడా నిజమే. ఆ అమ్మాయిని అయితే ఆయనే కొట్టి చంపేశాడు. అతను చంపకోకుండా అయితే అంత దొంగతనంగా అయితే తీసుకెళ్లాల్సిన పని ఉంది ఆయనకి. మాకు ఏమని చెప్పిందంటే అతను ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయిందని కూడా చెప్పలేదు,
కడచూపు చూసుకుంటాకి రండి అని చెప్పింది. కడచూపు ఏంటి, చనిపోయిందని అంటేనే వస్తాం కదా మేము. నాకు టార్చర్ ఎక్కువైపోయింది అక్క, నేను తట్టుకోలేకపోతున్నానంటే 5 నెలల కిందట కూడా అండి ఇలాగే టార్చర్ పెడితే నా దగ్గరకు వచ్చేయమన్నా. రమ్మంటే వస్తానని అంటే నేను వాళ్ళని టికెట్ బుక్ చేయమంటే మా చెల్లి వాళ్ళ ఆయన అన్నాడంట, మీ అక్కలిద్దరు వాళ్ళ అంతు చూస్తానన్నాడు అని ఫోన్ చేస్తే నేను వాళ్ళ అత్తకు ఫోన్ చేసి మా చెల్లిని నేను తీసుకెళ్తానండి, నేను పెంచుకుంటాను, నాకు భర్త లేడు, నాకు బిడ్డ లెక్క చూసుకుంటాను, నాకు ఒక కొడుకున్నాడు, మీ ఇద్దరిని నేను చాదుకుంటానని చెప్పి రమ్మన్నా. వస్తానని బయలుదేరిన దాన్ని కూడా వాళ్ళు చంపుతాకి టార్గెట్ పెట్టుకున్నారండి. అందుకే తనని నా దగ్గరకు కూడా పంపించలేదు. నాను ఆనూపను చూసుకున్నారు. ఒక 5 నెలలు ఆగాము మేము. బాగానే ఉన్నారేమో అనుకున్నాం, కానీ తాగొస్తామే టార్చర్ పెడతామేనంట. సరిగ్గా మాట్లాడతాం కుదరట్లేదు. ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర శ్రీశైలం దగ్గర ఉంచుతున్నారు. ఈ అమ్మాయిని చంపుతాకి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి తల్లికి కూడా అలవాటు అవ్వనివ్వలేదు. వాళ్ళు అత్త మామల దగ్గరే ఉంటుంది. వాళ్ళ అమ్మ చనిపోతాం కూడా ఆ అమ్మాయికి తెలియదు. మా చెల్లిని చంపింది వాళ్ళేనండి. అక్క తమ్ముళ్ళ పొంతనలేని సమాధానాలు, శిరీష మృతిపై ఎన్నో అనుమానాలు, భర్తపై వేధింపుల ఆరోపణలు, వీటన్నింటిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. చివరికి పోస్టుమార్టం రిపోర్టులో కూడా శిరీషను ఊపిరాడకుండా చేసి చంపినట్లొచ్చింది. దీంతో భర్త వినయ్, అతని సోదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించి అసలు నిజం కక్కించారు. శిరీష ఆడపడుచే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య విషయం తెలిసినా దాన్ని బయటపెట్టకుండా సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని భర్త వినయ్ మాయం చేయాలనుకున్నట్లు గుర్తించారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేల్చారు. వినయ్, అతడి సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్యపై అనుమాన పిశాచిలా మారిన తమ్ముణ్ణి సరైన మార్గంలో పెట్టాల్సిన అక్కే అతని జీవితాన్ని దగ్గరుండి నాశనం చేసింది. అన్యాయంగా ఓ మహిళను చంపేసి చిన్న పాపకు తల్లిని దూరం చేసింది. తప్పు చేసింది కాకుండా దమ్ముంటే నిరూపించండి అంటూ సవాల్ విసిరి ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.